క్రైస్తవుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముందుకు వెళదామండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. వాక్యం ద్వారా మాట్లాడిపోతుండగా ఆ మహోన్నతుని నామమున ఆ వాక్యమును అందుకొని జ్ఞానంతో నింపబడి ఆయన కనపరుతాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనమును ఇస్తుండగా, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యంగా ఇస్తున్నారండి. ఈ చదవబడిన వాక్యంలో ఏముందండి? పేతురు చెరసాలలో ఉంచబడెను, అయితే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని వాక్యం ఉందండి. ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు. ఒకటి వ్యక్తిగా పేతురుని చూపిస్తున్నారు, దేవుని చేత పిలువబడిన వారుగా కట్టబడిన సంఘాన్ని దేవుడు చూపిస్తున్నాడు. సంఘమును అంటే పేతురు ఎక్కడ ఉన్నాడండి? చెరసాలలో ఉంచబడి ఉన్నాడు. సంఘం ఏం చేస్తుందండి? ఆ పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నారు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒకరు ఆపదలో ఉన్నారు, ఒకరు ఇబ్బందిలో ఉన్నారు, వారు చెరసాలలో బంధించబడి ఉన్నారు, ఇంకొకరు సంఘముగా చేరి అందరూ దేవుని దగ్గర ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు ఇక్కడ ఎందుకు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది? అనేక సందర్భాల్లో మనతో దేవుడు మాట్లాడి ఉండవచ్చు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే, ఆ కాలములో సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఆ తర్వాత ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. అర్థమైందంటే పేతురు దేని వలన చెరసాలకు వెళ్ళాల్సి వచ్చిందండి? కేవలము సంఘపు వారిని బలాత్కారముతో పట్టడానికి, బాధ పెట్టడానికి మాత్రమే ఈ రాజైనటువంటి హేరోదు పేతురును కూడా చెరసాలలో వేస్తున్నాడు. యోహాను సహోదరుడైన యాకోబును అయితే చంపించేశాడు. సో ఇతన్ని చెరసాలలో బంధించినప్పుడు అప్పుడు ఈ దిన వాగ్దానముగా పేతురు చెరసాలలో ఉంచబడను. ఎందుకున్నాడు? సంఘపు వారిని అందరినీ కూడా రాజైన హేరోదు బలాత్కారముగా వాళ్ళను బాధ పెట్టడానికి యోహాను తమ్ముడైనటువంటి యాకోబును కూడా చంపించి, అంటే ఎంత క్రూరత్వముతో ఉన్నాడండి. ఆ తర్వాత తెలుసుకొని పేతురును అప్పుడు ఆయన కూడా తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అయితే ఎప్పుడైతే ఈ పేతురు చెరసాలలో ఉంచబడ్డాడో సంఘం ఏమైపోయిందండి? దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఉట్టి ప్రార్థన కాదండి. కొంతమందికి ప్రార్థన చేయమంటే చేయను కూడా చెయ్యరు, కానీ చేశామని మాత్రం చెప్పుకుంటారు, కానీ అసలు ఆసక్తి లేకుండా ఉంటారండి. అటువంటి వాళ్ళని చూస్తే చాలా ఆయాసం అనిపిస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకు వాళ్ళు ఏమవుతారో ఏం కారో అని అన్నది కాకుండా ఎవరు ఏమైనా కూడా దేవుని బిడ్డలు అన్న ఒక చిన్న ఆలోచనతో వారి కొరకు ప్రార్థన చేస్తూ పరిగెత్తి ఆ ఆసక్తితో దేవుని పాదాలు చెంది అప్పగించే వారే దేవుని చేత పిలువబడి ఆశీర్వదించబడిన వారండి. కానీ ఇక్కడ సంఘము కూడా పేతురుల గురించి ఏం చేస్తున్నారండి? ఎప్పుడైతే పేతురు చెరసాలలో ఉంచబడ్డారో సంఘం అంతా కూడా అత్యాసక్తి అంటే దేవా నువ్వు చెయ్యాల్సిందే ప్రభా ఈ కార్యం, నీకు నిజం ఎక్కడ, అబద్ధం ఎక్కడ ఘోరమైన కఠిన స్థితి ఉంది, ఇంకెక్కడ అసమాధాన స్థితి ఉంది, అన్ని నువ్వు చేయవలసిన వాడవయ్యా అని దేవుని దగ్గర నువ్వైతే చేయగలవు ప్రభా అని పేతురును గురించి సంఘం ప్రార్థన చేసింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సంఘం కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు అసలు సంఘము కొరకు చేతులెత్తి మొర్రపెట్టగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా?
నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. సంఘానికి సరిగ్గా రాక, దేవుని వాక్యానికి లోబడక, వాక్యము మీద ఆసక్తి లేక, అవిశ్వాసముతో లోకక్రియలు కలిగి లోకములో జీవిస్తూ కేవలం క్రైస్తవుడిని క్రైస్తవురాలిని అన్న ఒక టైటిల్ మాత్రం నువ్వు పెట్టుకొని ఇహలోక పరంగా జీవిస్తే నువ్వు సంఘ బిడ్డవు కానే కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను పిలిచిన దినమున నువ్వేమై ఉన్నావో ఈ రోజు ఈ క్షణం దాకా అదే స్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఎక్కడ మారింది నీ క్రియ? నిజంగా నీకు మారు మనసు ఉందా? ఇక్కడ సంఘస్థులు ఏం చేశారు పేతురుని గురించి? దేవుని పాద సన్నిధిలో అత్యాసక్తితో ఏమవుతాడండి పేతురు గురించి వాళ్ళు ప్రార్థన చేయడానికి? ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకు అడగాల్సి వచ్చింది? ఈరోజు నీ సంఘ సేవకురాలో లేక నీ సంఘ సేవకుడో దేవుని దగ్గర పోరాడుతుంటే, వాళ్ళ కుటుంబంలో కానీ ఏ సమస్యలు ఉన్నాయి, సంఘము కొరకు ప్రయాసపడుతూ దేవుని దగ్గర మొర పెడుతుంటే నీ వంతుగా వారికి నువ్వు సహాయం చేయగలుగుతున్నావా ప్రార్థన విషయంలో? ఇక్కడ సంఘము పేతురుని గురించి అత్యాసక్తితో ప్రార్థన చేశారండి. దేవుని దగ్గర మొర పెట్టారండి. విడిపించబడ్డా లేదా పేతురు? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘములో నీ పాత్ర ఏమై ఉంది? ఈరోజు సంఘములో నీ వంతుగా నువ్వేం చేయగలుగుతున్నావు? ఈరోజు నేనెవరిని అని నువ్వు నీకు ఒకసారి ప్రశ్నించుకో. దేవుడు నీకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను ఇచ్చాడు, ఆ సేవకులకు జ్ఞానం ఇచ్చి నీ కొరకు వారిని నియమించి నడిపిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆనాడు ఆదామును పిలిచినప్పుడైనా ఆదాము అవ్వను ప్రతిరోజు సాయంత్రం పూట చల్లపూట వచ్చి దర్శిస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు ఆదాము నీవెక్కడా అని అన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు దేవుని సంఘానికి రాక, సంఘములో స్థిరంగా నిలబడక, దేవుని మాట వినక, దేశ దిమ్మరి వలె ఇష్టానుసారముగా నువ్వు లోకములో జీవిస్తే నీకు అన్నిలకు తేడా లేదు. అసలు దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకొని దేవుని కృపలో ఈరోజు ముందుకెళ్దాం. అక్కడ పేతురు గురించి సంఘస్థులు దేవాది దేవుని దగ్గర అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఈరోజు నువ్వు కూడా నీ సేవకులను గురించి ప్రార్థన చేయగలిగితే ఆ ఆశీర్వాదంలో నువ్వు కూడా దేవుడి సన్నిధిలో చూడబోతున్నావు. సేవకులను గురించి ప్రార్థించిన వాళ్ళు కుటుంబాలలో దీవించబడతారు. సేవకులను గురించి దైవజనులను గురించి ప్రార్థించిన వారి కుటుంబాలలో సమృద్ధిని చూస్తారు. సేవకులను గురించి దేవుడి చేత పిలువబడిన వారి గురించి, నియమించబడిన వారి గురించి ప్రార్థన చేయవారు కూడా అత్యధికంగా ఆశీర్వదించబడతారు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా సంఘస్థులకు, దేవుని బిడ్డలకు, దైవజనులకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము దేవా, నీకు వందనాలు తండ్రి. కృపమయుడ, కనికర సంపన్నుడా, నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, పేతురు చెరసాలలో ఉంచబడను సంఘం అయితే అత్యాసక్తితో దేవునితో ప్రార్థించుచుండేనని నీవు సెలవిచ్చావు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభ. అయ్యా, సేవకులను గురించి, సేవకుల కుటుంబాలను గురించి, దైవజనులను గురించి ప్రభ అత్యాసక్తితో దేవుని దగ్గర మొర పెట్టగలిగిన వారు అయ్యా చాలా తక్కువ మంది ఉంటారు ప్రభ. అటువంటి సంఘాలను సమృద్ధిగా మీరు ఆశీర్వదించి వారిని దీవించండి. సంఘ పరిచర్యల కొరకు నాయన ఇదిగో ప్రభ సంఘాల కొరకు ప్రార్థన చేసే ధన్యత సంఘములో ఉన్న ప్రతి వారికి మీరు దయచేయండి నాయన. ఆనాడు పేతురు కొరకు సంఘం ప్రార్థన చేసింది కదయ్యా. మరి ప్రభ పిలువబడిన వారి కొరకు, నీ చేత నియమించబడిన వారికి కూడా సంఘము ప్రార్థన చేయాలి అని ఈరోజు వాక్యం ద్వారా మీరు నేర్పించారు కదా తండ్రి. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి పనింపు చేసి వాక్యానుసారంగా తగ్గించుకుని నీ వాక్యం ప్రకారం జీవించే ధన్యత మాకు దయచేయండి. మీకే వందనాలు, కృతజ్ఞతలు. ప్రపంచ దేశాల మీదకి నీ హస్తాన్ని నడిపించి శాంతి సమాధానములతో వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. యేసయ్య, దైవజనులను, సేవకులను జ్ఞాపకం చేసుకొని, మీ సువార్థికులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకే వందనాలు, మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాయి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వివాహము కాని వారి కొరకు మొరపెడుతుండగా వారి జీవితాలకు తగిన అయ్యా వివాహ జీవితాలను వారికి ఇచ్చి మీరు లేవనెత్తుకొనండి తండ్రి. మీకే వందనాలు ప్రభా. మీకే స్థితిలో స్తోత్రములు. అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని ఆశీర్వదించి మీరేమని పొందమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి మరొకసారి మీకే కృతజ్ఞత స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతని ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రము. ఈ వాక్యం నన్ను ఆదరించింది అనుకొని ఆశపడుతూ దేవుళ్ళు ఎదుగుతున్న ప్రియ దేవుని బిడ్డలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ వంతుగా మీరు కూడా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన
దేవా